హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించిన అయితే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే మనం అయితే తెలుసుకుందామండి. సో ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణలో మనకు గత యాసంగి పంట నుంచి అయితే ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా అయితే మనకైతే రైతు భరోసా ఇవ్వడం లేదు కదా. సో మనకు ఈ రైతు భరోసా ఎందుకు ఇవ్వడం అనేది ఈరోజు అయితే చెప్పబోతున్నాం. సో ముందుగా చూసుకుంటే మన ఛానల్ అయితే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నా. అలాగే మనకు ఇప్పుడు రైతు భరోసా అనేది ఎకరానికి 6,000 చొప్పున అయితే మనకు ఇస్తామనేది చెప్పడం అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో కానీ ఇప్పటిదాకా అయితే మనకైతే ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు. సో మొత్తానికైతే నిన్న మనకు సంక్రాంతికి అయితే రైతు భరోసా ఇస్తామని చెప్పారు కానీ మళ్ళీ అయితే మనకు డేట్ అనేది వేరే డేట్ అయితే ఫిక్స్ చేశారు. సో మొత్తానికైతే మనకైతే జనవరి 26 తేదీన అయితే మనకు రైతు భరోసా విడతల వారీగా అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇది కూడా మనకైతే సాగు చేస్తున్న భూములకు మాత్రమే. అలాగే దీనికి ఇంతవరకు ఆపడం గల కారణం ఏంటంటే సో చాలా వరకు అయితే కొంతమంది పట్టా పాస్బుక్ ఉన్నాయి కదా, సో అవి బీడి భూములు అలాగే అపార్ట్మెంట్స్ వాటికి కూడా ఉన్నాయి కదా. సో వాటి అన్నిటికీ తీసేసి సాగు చేస్తున్న భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో దీని మీద అయితే మొత్తానికైతే ప్రజలైతే చాలా వరకు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి ఆలోచన చెందాల్సిన అవసరం లేదు. సో మొత్తానికైతే మనకు జనవరి 26 తేదీ తర్వాత అయితే మనకు రైతు భరోసా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మీకు మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.